అభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. యోహాను సువార్త 21వ అధ్యాయం. ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 21. యోహాను సువార్త 21వ అధ్యాయము. బాగుంది వాక్యం. 21వ వచనం. 21 వర్సెస్ 21. 21వ గమనించండి. పేతురు గారిని ఇక్కడ మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు సమాధి నుంచి వచ్చిన అనగా మరణాన్ని గెలిచి వచ్చిన దినము తర్వాత 40 దినాలు ఆయన భూమి మీద ఉన్నాడు. మళ్ళా చెప్తున్నాను, ఆయన్ని ఎదుర్కోవటానికి పోయిన ఆ స్త్రీలతో మాట్లాడాడు. యమ్మాయి మార్గమున వెళ్ళిన ఆ యొక్క వ్యక్తులతో ఆయన నడిచాడు, వారితో మాట్లాడాడు, వారిని పట్టుకొచ్చుకున్నాడు. మళ్ళా తిబెరయ సముద్రం మీదకి వెళ్ళిన ఆ శిష్యులను తీసుకొచ్చాడు. ఇలా చెదరిపోయిన వారందరినీ తీసుకొచ్చాడు. ఆ రోజే కాదు, ఈరోజు కూడా. ఎందుకంటే ఈ పునరుద్ధరణాలు వాక్యాన్ని నమ్మాం, యేసయ్యను అంగీకరించాం, బాప్టిజం తీసుకున్నాం. కానీ ఏదో ఒక ఇరుకులోనో, ఏదో ఒక ఇబ్బందిలోనో, ఏదో ఒక కష్టములోనో వెనకకు తిరుగుతున్నాం. ఎలా తిరుగుతున్నాం? వెనకకు తిరుగుతున్నాం. అందుకనే యేసయ్య పేతురుతో ఒక మాట అన్నాడు ఒకప్పుడు. మత్తయి సువార్త 17లో మనకు బాగా తెలుసు. యేసయ్యకు వచ్చే శ్రమల గురించి, యేసయ్యకు వచ్చే కష్టాల గురించి, యేసయ్యకు వచ్చే నిందల గురించి పేతురు గారితో చెప్తే పేతురు ఏమంటాడంటే, అయ్యా నీకు ఈ కలుగకుండును గాక అంటాడు. ఈ నీకు వద్దు అంటాడు. యేసయ్య అమ్మట్నే అంటాడు, సైతానా వెనకకు. దేవుని చిత్తాన్ని జరిగించని వారు, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరగని వారు, లేకపోతే దానికి ఇష్టపడని వారందరినీ ప్రభు ఏ లెక్కలో కట్టాడయ్యా అంటే అపవాది లెక్కలోనే కట్టేశాడు. సాతానా నా వెనకకు పో, సాతానా నా వెనకకు పో అని ప్రభు స్పష్టంగా చెప్పాడు. ఎందుకండి? 16:23 అంటాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనములో, అయ్యా నీకు ఇదొద్దు. ఏమొద్దు? మరణమొద్దు. మరణం లేనిదే పునరుద్ధానం ఉందండి. శిలువ శ్రమలు లేకపోతే సజీవముగా జీవించే అవకాశం ఉన్నదా? ఇతరుల ద్వారా నువ్వు కష్టము పొందకపోతే ఇతరులకు సాక్ష్యము చెప్పే భాగ్యం ఉన్నదా? ఆలోచించండి కొద్దిగా. నువ్వు ఏదైతే విత్తుతావో దాన్నే కోస్తావని ప్రభువు చెప్పాడు కదా. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే. మనుషులు నిన్ను తిట్టారనుకోండి, వాళ్ళే నిన్ను ఘనపరుస్తారు. మనుషులు నిన్ను కష్టపెట్టారనుకోండి, వాళ్ళే నిన్ను ఆనందపరుస్తారు. యేసయ్యకి ప్రజల వల్ల కష్టం వస్తుంది, ప్రజల వల్ల నష్టం వస్తుంది, ప్రజల వల్ల నీకు వస్తుందంటే ఇక్కడ యేసయ్య పేతురు అంటున్నాడు, ఇది నీకొద్దు, ఇది నీకొద్దు, ఇది నీకొద్దు. మరి ఈయన తీసుకుంటాడా? వద్దు. ఆయనకొద్దు, నాకు మరి ఎలా వచ్చిందండి? చాలాసార్లు మన పరిస్థితి కూడా ఎలానే ఉంటుంది. నేను బాగుండాలి, మా ఇంట్లో వాళ్ళు బాగుండాలి, ఇంకెవరు వాళ్ళు ఎట్టుంటే నాకేమండి? ఎవరు ఎట్టుంటే నాకేమి? నేను ఎట్టుండాలి? జాగ్రత్త. తినేటప్పుడు కూడా వెనకాళ్ళకు కొద్దిగా ఉందా లేదు చూడు. ఇంట్లో కాదు, బజార్కి వెళ్ళి ఏదన్నా కొనుక్కున్నప్పుడు ఉన్నాయన్నీ నువ్వే తీసుకుంటే నీ వెనక ఆశతో వచ్చేవాళ్ళు ఎట్టుంటారు? అయిపోయినాయి, ఆయన మొహాలు అలా పెట్టుకుని వెళ్ళరా. నీకు కావాల్సిన వరకు తీసుకో, నీకు కావాల్సిన వరకు తీసుకో. ఇలా పేతురు జీవితంలో చాలాసార్లు వెనకబడిపోతున్నాడు. ఎందుకు వెనకబడిపోతున్నాడు అంటే దేవుని ఇష్టాన్ని, దేవుని ఉద్దేశాన్ని లెక్క చేయట్లేదు. అందుకనే వీళ్ళు చెదరైపోయారు, చెదరైపోయారు.
చల్లా చెదరైపోయిన వాళ్ళని మళ్ళా పట్టుకొచ్చాడు. మన జీవితాల్లో కూడా చాలా ఉన్నాయండి. బాప్టిజం తీసుకున్నాం, లేకపోతే క్రమముగా మందిరానికి వస్తున్నాం, లేదు అన్ని విషయాల్లో ప్రభువుని కలిగి ఉన్నాం, ప్రభు కోసం జీవిస్తున్నాం, కానీ ఏదో ఒకటి వదులుకోలేకపోతున్నాం. ఏంటది? ఏదో ఒకటి. శిష్యులు యూదులకు భయపడ్డారు, యూదులకు దూరంగా ఉండడానికి ఒప్పుకోలే వాళ్ళు. పేతురు కూడా యేసయ్యను ఒప్పుకోవటానికి, యేసయ్య నా దేవుడిని రాజుని ఇష్టపడటానికి ఒప్పుకోలే. చిన్న పిల్లల చేత కూడా అవమానపరచబడ్డాడు. యోహాను అంతే, యాకోబు అంతే. అందుకైతే అందరూ తిబెరియా సముద్రానికి ఎందుకు వెళ్తారు? చేపలు పట్టడానికి. కానీ పట్టకొచ్చాడు యేసు ప్రభు, తీసుకొని వచ్చాడు. ఎక్కడున్న తలుపులు ఆయన్ని బంధించలేకపోయినాయి, సముద్రపు నీళ్లు ఆయనను ఆపలేకపోయినాయి, అలలు ఆయనని అణిచివేయలేకపోయినాయి. యేసయ్య 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 వారి ముందు నిలిచాడు, వారితో ఉన్నాడు. వారితో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు గమ్మత్తు ఏంటంటే, ఎందుకు చెప్పానంటే, ఇంతసేపు మళ్ళా పేతురు వెనక్కే చూస్తున్నాడు. పునరుద్ధానుడయ్యాడు, యేసు ప్రభు మోక్షారోహణ అవ్వబోతున్నాడు, వీళ్ళందరినీ మళ్ళా బలపరిచాడు. బలపరిచిన తర్వాత కూడా ఇక్కడ యోహాను సువార్త 21వ అధ్యాయం 20వ వచనములు అంటున్నాడు, పేతురు యోహాను వెనుకకు తిరిగి యేసును ప్రేమించిన వాడు భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించువాడెవడని అడిగిన ఆ శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. ఎవరు చూశారు? ఎటు చూస్తున్నాడు? ఎప్పుడు దిక్కులు చూసే పనే కొంతమందికి. ఏ పని అండి? ఏ పని? దిక్కులు చూసే పని. ఎప్పుడు దిక్కులు చూసే పని. ఎప్పుడు దిక్కులు వాళ్ళని ఏళ్ళని చూసే పని. ఎప్పుడు వాళ్ళని ఏళ్ళను చూసే పని. ఎప్పుడు అదే పనిలో ఉంటారు. అంతే కదండి. నువ్వు దిక్కులు చూస్తే ఏమైంది? మునిగిపోతావు. ఎవరు మునిగిపోయేది? ఎవరు చూస్తే వాళ్ళు మునిగిపోతారు. దిక్కులు చూస్తే మునిగిపోతాం. అందుకని అటు ఇటు చూడబాకండి. ఎవరి వైపు చూడాలి? యేసయ్య అంటాడు, నా వైపు చూచి. ఎవరి వైపు చూచి? నా వైపు చూచి రక్షణ పొందుడి. నా వైపు చూచి శ్రమలను జయించుడి. నా వైపు చూచి. ఎవరి వైపు అండి? ఎవరి వైపు చూడాలి? ఎవరి వైపు? యేసయ్య శిష్యులందరినీ పడవెక్కించి ఆ దరికి బొమ్మని పంపించాడండి. అవతలొడ్డికి వెళ్ళండి అని పంపించాడు. పంపించి వాళ్ళు వెళ్తున్నారు, హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. అబ్బా సముద్రంలో ఎంత ఆనందంగా వెళ్తున్నారు. అందరూ జాలర్లే కదా. వెళ్తున్నారు. ఒక సమయానికి యేసు ప్రభు వారు వాళ్ళకి ఎదురొచ్చాడు. ఎవరు ఎదురొచ్చారండి? యేసయ్య వచ్చాడు. యేసయ్య ఎదురొస్తే భయపడుతున్నారు. ఏమని భయపడుతున్నారండి? భూతం దెయ్యం అని భయపడుతున్నారు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, నేనేనయ్యా. పేతురు అంటాడు, నీవే అయితే నేను నీళ్ళ మీద నడిచి, నువ్వైతే నేను ఎట్టొస్తానండి? ప్రభు అన్నాడు, రా పేతురు గారు రండి. పేతురు రాయ. ఒకప్పుడు సైతానా వెనక బొమ్మన్నాడు కదా. ఇప్పుడు ఏమంటున్నాడు? రాయా, నీళ్ళ మీద రమ్మంటే పేతురు నడుస్తూ వచ్చాడండి. నడుస్తూ
రాయబడ్డ మాట ఏంటంటే, పేతురు అటు ఇటు చూచి, అటు ఇటు గాలిని చూచి మునిగి పోసాగాను. ఎటు చూశాడంట? ఎటు చూశాడంట? ఎటు చూశాడంట? అటు ఇటు. యేసు వైపు చూచినంతసేపు ఏమో నీళ్ళ మీద నడిచాడు. యేసయ్యను కాకుండా పక్కకు చూడటం ఎప్పుడైతే మొదలుపెట్టాడో, ఏమైపోయాడు? మునిగిపోసాగను. యేసయ్య వైపు చూసినంతసేపు బాగానే ఉండిద్ది జీవితం. యేసయ్యను వదిలిపెట్టి అటు ఇటు చూడటమో లేకపోతే నీ కాళ్ళను నువ్వు చూసుకోవటమో చేయటం మొదలుపెట్టినప్పుడు మునిగిపోతాం. ఇందా సాక్ష్యం విన్నాం కదా, యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్య వైపు చూచినప్పుడు, బిడ్డ ప్రార్థన చేసుకోవడానికి వచ్చినప్పుడు ఎవరు లేరు. ఎవరన్నా ఉన్నారమ్మా? ఎవరు లేరు. ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. యేసయ్యకి చెప్పుకుందా, యేసయ్య నా కష్టం తీర్చబోతున్న వందనాలు, అయితే అక్కడ ఏ ఆటంకం లేకుండా నా దగ్గరికి రా 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 అని ఆయన బతిమలాడుకుంది. అన్నాడు యేసయ్య, నేను నీకంటే ముందుగా అక్కడికి వెళ్ళిపోతాను, రామ్మ పోదాం. ఆయన ఫోన్ చేశాడా? వీళ్ళు ఫోన్ చేసి కనుక్కున్నారా? ఎవరు చేశారండి? ఆయనే ఫోన్ చేశాడు. ఎందుకు చేశాడు? యేసయ్య ద్వారాలు తెరుస్తాడండి. యేసయ్య ద్వారాలు తెరుస్తాడు. పునరుద్ధానంలో మొదటి రోజు మనం సమాధిని గెలిచి వచ్చేటప్పుడు చూసాం, చాలా క్షుణ్ణంగా స్పష్టంగా చెప్పా, సమాధి యొద్దకు పోదాం, మన కోసం రాయి ఎవరు తెరుస్తారంటే వీళ్ళకి ఉందా లేదా అనుమానం? సమాధి దగ్గరికి వెళ్దాం రండి అని ఇంట్లో కూర్చున్నారా, పోయారా? రాయి ఎవరు తెరుస్తారు, ఆ తర్వాత సంగతి. ముందు పదండి. ఏం చేయాలి? ముందు ఏం చేయాలి? పదండి. పోయంగా రాయి తెరిచిందా మూసిందా? పోకుండా ఇంట్లో ఉంటే వెలుగు చూసేవాళ్ళ వెలుగు. యేసయ్య మాట్లాడేవాళ్ళ? ఈ యేసయ్య శిష్యులు పురుషులు కొన్నట్టు అన్ని కష్టాలు ఎలాగుండే. మళ్ళీ చెప్తున్నా, ఆ రోజు చెప్పా, 36 రోజుల క్రితం చెప్పా, మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు 36 రోజుల క్రితం చెప్పింది మళ్ళీ చెప్తున్నా. ఆ సమాధి యొద్దకు పోయిన స్త్రీలకు ఎటువంటి కష్టం లేదు. ఎవరు హతసాక్షులు కాల. దేశమంతా ప్రపంచమంతా వాళ్ళు సువార్థికులుగా ప్రకటించబడుతున్నారు. ఇదిగో వాళ్ళు కొనియాడుతున్నారు. కానీ అనుమానించినా, వెనకకు చూసినా, లేదు వెనకకు తిరిగిపోయిన వీళ్ళందరికీ జీవితాంతం కష్టాలే. అర్థమైందా? సిద్ధపడి వెళ్ళిన వారు బాగానే ఉన్నారు. సిద్ధపడి ఇంట్లో కూర్చున్న వాళ్ళు, సిద్ధపడి వెనక్కు చూస్తున్న వాళ్ళకి ఏముంది? ఎప్పుడు నిష్ప్రయోజనమైన వ్యక్తులుగా మిగిలిపోతున్నారు. చివరి దినాలకు వచ్చాం, చివరికి వచ్చినా కానీ వెనక చూస్తున్నామంట. ఇక్కడ పేతురు గారు వెనక చూస్తున్నాడు, వెనకబడిపోతున్నాడు ఇక్కడ కూడా. అందుకే నీ చూపు ఎటుంది? క్రీస్తులో ముందుకుందా, క్రీస్తులో వెనక్కుందా? వెనక ఇంకొక ఆశ ఉందంట, ఒక ఆధారం ఉంది. ఆయన చూశాడంటే ఇంకొక ఆధారం కూడా ఉంది. వెనక ఎవరున్నారంట? యేసు ప్రభుతో కూడా ఆ చివరి బల సహవాసంలో కూర్చొని యేసు ప్రభు రొమ్మును ఆనుకొని ఉన్న శిష్యుడు ఉన్నాడు. అడిగాడు కదా, ఎవరయ్యా నిన్ను అప్పగిస్తేదని? ఎవరు అడగమన్నారంటే ఈ పేతురే అడగమన్నాడు. సైకి చేశాడు, అడుగని సైకి చేశాడు. ఈయన అడగొచ్చుగా. పేతురుతో ప్రభు మాట్లాడుతున్నాడు కదా. ఎప్పుడు పక్కన వాళ్ళని నెడుతుంటాం మనం. మంచిదే, నువ్వు నెడితే నువ్వు వెనక్కి పోతావు, వాళ్ళు ముందుకు వస్తారు. ఎవరండి? నువ్వు ఎవరినైతే అడ్డం పెట్టావో అంటుంటారు కదా, అడుగని. అడుగున్న వాళ్ళు అడిపించుకుంటారు, కానీ తర్వాత ప్రతిఫలం ఇచ్చేటప్పుడు వాళ్ళే ముందుకు వచ్చేది. ప్రతిఫలం ఇచ్చిన వాళ్ళు తిట్టించుకున్నా కానీ ముందుకు వాళ్ళకే ప్రయోజనం, తన్నించుకున్నా కానీ వాళ్ళకే ప్రయోజనం. పంతులు గారు తంతారండి, టీచర్ గారు, తన్నోళ్ళు బాగుపడతారా, తన్నోళ్ళు బాగుపడతారా? తన్నించుకున్న వాళ్ళే. కొంతమందిని తన్నడు, ఎందుకంటే వెనక పెంచేవాడు. ఎక్కడోళ్ళు? వెనక పెంచేవాడు. కాబట్టి తన్నడం మంచిదే, తన్నించుకున్నా మంచిదే. ఊరకు తన్నమని కాదు, స్టాటిస్టులాగా. భయము భక్తి క్రమమైన మార్గంలో పెట్టడానికి నువ్వు కొన్ని తిట్లు తిన్నా
ఇంట్లో కూడా చూడండి, ఎవరైతే తన్నులు తింటారో వాళ్ళకే ముందు తీసుకొస్తాడు ఇంట్లో తండ్రి కానీ తల్లి కానీ. ఎవరైతే తన్నులు దండించుకున్నారో, ఎవరైతే తిట్టించుకున్నారో వాళ్ళకే ఉంటుంది. అంతేగాని మనకు వద్దులే, దూరంగా ఉంటారు కొంతమంది మేధావులు ఇళ్లలో కూడా. ఏముండదు ప్రయోజనం, ఏమి నిరుత్సాహమో దుఃఖమే. ఈ పేతురు గారు కూడా అదే పరిస్థితి. యోహాను చూసి ముందుకు అని దోస్తున్నాడు. ఈయన ఇప్పుడు ముందుకు పోయి ఎక్కడికి వచ్చాడంటే యేసు రొమ్మున అనుకున్నాడు. ఎక్కడికి వచ్చేసాడు? యేసయ్య రొమ్మున అనుకోవటం అంటే ఊరగా శారీరకంగా తలవాల్చి కాదు, ఫోటో పోజు కాదు. యేసయ్య హృదయంలో స్థానం సంపాదించుకొని యేసయ్యలో ఉన్నదంతా ఆయనలోకి వచ్చిందంట. యేసయ్య మనసంతా ఎవరిలో ఉంది? ఇప్పుడు యేసయ్య పనితనం అంతా ఎవరిలో ఉందంటే యోహానులో ఉంది. యేసయ్య చేయబోతున్న కార్యాలన్నీ, ప్రకటన గ్రంథంలో ఇవ్వబడిన కార్యాలన్నీ యోహానుకు వచ్చేసింది. వెనక్కి చూశాడంటే ఇతని కోసం చూశాడు. నేను కాదులే నువ్వు అని. వాక్యం చదవమన్నా అంతే కదండి, ప్రార్థన చేయమన్నా అంతే, పాట పాడమన్నా అంతే. ఈ వారం కాదు, వచ్చే వారం కాదు, నేను కాదు, వాళ్ళు కదండి. ఇంకోటైనా అంతే, ఏదైనా కొనాలి కానుక ఇవ్వమన్నా కానీ అంత అడుక్కోవాల్సిన పని లేదులే, ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. సేవకుడు ఎప్పుడు అడుక్కోడు కానీ గుడికి ఏసైతే కదా గుడి, అడగకుండా ఇచ్చేవాళ్ళు దీవించబడ్డవాళ్ళు. అందుకని ఎవరు సేవకులు అడగరు. అడుక్కున్నవాడంతే వాడు అడుక్కునేవాడే. నీ ఇంటికి వచ్చాడు, లేకపోతే నాకు అది కావాలి ఇది కావాలని చెప్పాడు అంటే ఎవరు వాళ్ళు? అడుక్కున్నవాళ్ళే. ఏసై పని ఏసై చూసుకుంటాడు. ఏసై ఎవరికి అప్పగిచ్చాడో వాళ్ళు ఇస్తుంటారు, అందరు ఇవ్వలేరు. కానీ ఏసైకి ఎవరికి ఆశీర్వదించాలని ఆయన అనుకున్నాడో వాళ్ళు ఇస్తుంటారు. వాక్యం స్పష్టం. అందుకని పేతురుకు తెలియకుండానే యోహాను పురమాయిస్తే యోహాను వచ్చాడు, ముందుకు అడుగుతున్నాడు. ఎప్పుడు? చనిపోకముందే. ఎవరయ్యా నిన్ను అప్పగిచ్చేది? ఎవరయ్యా అప్పగిచ్చేదంటే యేసయ్య చెప్పాడా? చెప్పలా. యేసయ్య మీలో ఒకడన్నాడు కానీ చెప్పలా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. పునరుద్ధరణ అయిన తర్వాత కూడా క్రీస్తు శకములో కూడా ఎవరు మారట్లేదండి. అంతకుముందు అనుమానం, అంతకుముందు లోకానుసారమైన అవసరతలు, అంతకుముందు ఉన్న శారీరకమైన స్థితిగతుల్లోనే ఉండాలని చూస్తున్నారు. కానీ వాక్యం ఎరిగి దేవుని దగ్గర మేలు పొందుకున్నా కూడా మార్పు లేని జీవితాలు. అందుకని ఇక్కడ పేతురుని పెట్టాడు, కింద యోహాన్ని పెట్టాడు. పేతురు వెనుకనే ఉంది ఆయన దృష్టి అంతా. వెనకబడే ఉన్నాడు. 21 చూడండి. అతడు చూచి ప్రభువా ఇతని సంగతి. ఎవరిని? మళ్ళా యోహాన్నే. అయ్యా ఇతని సంగము. పేతురు అతనిని చూచి ప్రభువా ఇతని సంగతి ఏమని? నీ సంగతి ఏందో నువ్వు చెప్పాలి కానీ ఆయన సంగతి ఏంది? నీ సంగతి చెప్పాలి కదా. అందుకని యేసయ్య అంటాడు, అసలు మత్తయి సువార్త 24వ అధ్యాయం 3-4 వచనాల్లో, అంతకుముందు చదువుకుంది అది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3-4 వచనాలు. ఎవడును నోబడి చీట్ యు. ఎవడును నిన్ను మోసపుచ్చుకొనకుండా, ఇంకొకళ్ళు వచ్చి నిన్ను మోసపరుచుకొనకుండా నీ గురించిన జాగ్రత్త నువ్వు ఇంకొకళ్ళ సంగతికి వెళ్ళబాకు. ఎప్పుడు నీ గురించి నువ్వు ఏం చేయాలంట? జాగ్రత్తగా చూచుకొనవలెను. నీ సంగతి నువ్వు చూచుకొనవలెను. ఎప్పుడు పేతురు చూడలేదండి. నాకు చెప్పాను కదా, నీ సంగతి నువ్వు ఇంకోటి మోసం చేసేది కాదు, ముందు నీకు నువ్వు మోసం చేసుకోబాకు. మత్తయి సువార్త 14 రండి. మత్తయి సువార్త 14. మత్తయి సువార్త 14:31. 30 కూడా చదువు నాయన.
30 15:30 మత్తయి సువార్త 15వ అధ్యాయము 30వ వచనం చదవమ్మా. గాలిని చూచి ఎవరు? ఇందా చెప్పాను కదా, యేసయ్య రా అని పిలిచాడు, కానీ పేతురు ఏం చూశాడు? ఏం చూశాడండి? ఏమని చూశాడు? గాలిని చూచి భయపడి. ఎందుకు వచ్చింది భయం? భయము యేసయ్యను దూరం చేస్తుంది. అందుకనే పిరికి వారు దేవుని రాజ్యములో చేరరు. ఎక్కడ చేరరు? దేవుని రాజ్యములో వారికి చోటు లేదు. భయం రావటానికి కారణం ఏమిటంటే పిరికితనం ఎందుకు వస్తుందా అంటే నీవు గాలిని చూచి మునిగిపోసాగాను. గాలిని చూచి అయితే యేసయ్య వదిలిపెట్లా, జుట్టు పట్టుకొని లాగాడంట. ఏం పట్టుకున్నాడు? 31 చదవండి ఇప్పుడు. అల్ప విశ్వాసి ఎందుకు సందేహించితివి? ఎందుకండి? అందుకని అంటారు, కొద్దిగా అనుమానం ఏమంటే పెనుపోతం అంటారు, పెద్ద దెయ్యం అంట. ఎంత అనుమానం? అవిశ్వాసమా అల్ప విశ్వాసమా? ప్రభు చెప్పింది అల్ప విశ్వాసమా అవిశ్వాసమా? విశ్వాసం ఉంది. ఎంత ఉందంట? కొంచెం జాగ్రత్త. కొద్దిగా చాలా డేంజరు కదండి. కొద్దిగా షుగర్ వాళ్ళని చక్కెర లేకుండా కాఫీ తాగు, టీ తాగంటే ఏమంటారు? కొద్దిగా వేయలేయా పర్లేదంటారు. ఏమంటారు? కొద్దిగా వెయ్యి పర్వాలేదంట. కూర కోపం మనం చెప్పా కదా, కూరలో ఉప్పు తక్కువైంది. ఏం వేసుకోవాలి ఇప్పుడు? ఉప్పు వేసుకోవాలి. కానీ ఏం వేస్తాం? తిట్లు వేస్తాం. ఎవరికి? వండిన వాళ్ళకి కదండి. కూరలు ఏం వేయాలి? అసలు ఉప్పు ఎందుకు తగ్గియమన్నారు? నీకు ఈ తిట్లు రాకుండా తగ్గియమన్నారు. నువ్వు కంట్రోల్ చేసుకోవడానికి ఉప్పు కారం, నీకు జబ్బు రాకుండా ఉండడానికి తగ్గించుకోమన్నారు. కానీ ఏం కావాలి మనకి? పెరగాలి అంటే నువ్వు చేయాల్సిన పనిని ఎవరి మీద పెడతావంటే ఎదుటోళ్ళ మీద పెడతావు. ఎప్పుడు ఎదుటోళ్ళ వైపు చూస్తాం, కష్టం, మునిగిపోతావు. ఎదుటి మనుషులే కాదు, ఏదైనా నీది కాని దాని వైపు నీ చూపు వెళ్ళిందా నీవు దాని వశమవుతావు. జాగ్రత్తగా వినండి. ఒక మనిషి కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఒక విషయం ఏదైనా, నీ చూపు నీది కాని వైపు వెళ్ళిందా? అర్థమైందండి? పాపము చేయి ప్రతి వారు పాపమునకు దాసులంటే ఇది. నీది కానిది నువ్వు చూస్తున్నావా, ఎవరు వశమైపోతావు? ఆ వస్తువు వశము, ఆ కార్యము వశము, ఆ వ్యక్తి వశము నువ్వు అయిపోతావు. మనసులో కోరిక రావాలంటే ముందు చూపు పడాలి. చూపు పడిన తర్వాత దాని మీద ఆశ పుట్టాలి. ఆశ పుట్టిన దాన్ని నువ్వు ఎట్టన్నా నెరవేర్చు. అది ఏదైనా వ్యక్తి కావచ్చు. కానీ పేతురు దేన్ని చూశాడంట? గాలిని చూశాడు, నీటిని చూశాడు. రెండిటికి లోబడిపోయాడా లేదా? లోబడి. చాలామంది ధనాన్ని చూస్తారు, చాలామంది వస్తువులను చూస్తారు. అది మనకు అవసరం లేకపోయినా అది మనల్ని వశపరుచుకున్నది. చాలామంది ఎదుటి వారి విషయాలను చూస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది. వాళ్ళు బాగానే ఉంటారు, ఆ పరిస్థితులన్నీ నిన్ను ఆవరిస్తాయి. చేతైతే నీకు తెలిసిన తర్వాత దాని గురించి మాట్లాడబాకు, దాని గురించి ఆలోచించనబాకు. అది చెడుదైతే వాళ్ళ దగ్గర పోవాలని కోరుకో దేవుణ్ణి, లేకపోతే వదిలిపెట్టి. అంతేగాని దాని గురించి నువ్వు మెడిటేషన్ ఎప్పుడైతే ఆలోచన చేసావో, ఎప్పుడైతే దాని గురించి మాట్లాడావో, ఎమ్మటనే అది నీకు వచ్చింది. చాలామందికి ఎప్పుడు ఈ పొరుగు వారి గురించే, పొరుగు విషయాల గురించే. ఏమన్నా చెట్లైనా అంతే, వాళ్ళ చెట్టు భలే కాసిందే, ఏంది వాళ్ళ బండి భలే బాగుందే, వాళ్ళ ఇల్లు భలే ఉంది అంటే నీ తక్కువని కదా. ఇప్పుడు
దేవుడు నీకు ఇచ్చిన పరిస్థితి తక్కువ అంటే నువ్వు ఎవరిని దూషించా? ప్రభువుని నువ్వు విడిచిపెట్టావు. నాకు ఇచ్చిన జీవితం గొప్పది, నాకు ఇచ్చిన చదువు గొప్పది, నాకు ఇచ్చిన పరిస్థితి గొప్పది, ఉత్తమమైన దాన్ని ఆయన నాకు అనుగ్రహించాడు. ఇది ఇష్టపడితే నేను భూమి దాని ఫలమునిస్తుంది. ఇంటికి వెళ్ళి చదువుకోండి. 85వ కీర్తన 12వ వచనం, యెహోవా ఉత్తమమైనది అనుగ్రహించును, మన భూమి దాని ఫలమును. అయితే ఈ శిష్యులు 3వసారి కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయారండి. వీళ్ళు పేతురు గారు ప్రాముఖ్యంగా 3వసారి కూడా యేసు ప్రభు బలపరుస్తుంటే ఆయన వెనక్కి తిరిగి చూడటం, పక్కన చూడటం చేస్తున్నాడు. అందుకనే ఏమీ ఆశీర్వాదకరంగా ఆయన పొందుకోలేకపోయాడు. దేవుడు ఇచ్చాడు, పరలోకపు తాళం నీకు ఇస్తున్నాను, కానీ ఒక మాట చెప్పాడు, భూమి మీద నువ్వు ఏది బంధిస్తావో అదే పరలోకము. ముందు చెప్పాడు, ఎవడు నిన్ను మోసపరుచుకొనుకున్నావు చూచుకో అని. కానీ ఇప్పుడు నీవే మోసపరుచుకుంటున్నావు చూచుకో. నిన్ను నీవే మోసపరుచుకుంటున్నావు చూచుకో. ఇప్పుడు నిన్ను నీవే మోసపరుచుకో. ఎప్పుడు నిందలు వేయబాకండి, ఎప్పుడు పక్కన వాళ్ళ గురించి ఆలోచించబాకండి, ఎప్పుడు పక్కన వాళ్ళ విషయంలో తప్పులు పట్టాలని పాకులు ఆడబాకండి. నిన్ను నీవు ప్రభులో స్థిరపరుచుకో. ప్రభు ఒక మాట అన్నాడు అక్కడ. ఈయన అడిగిన దానికి సమాధానం ఇలా, యేసు నేను వచ్చే వరకు అతడు ఉండటం నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించు. నువ్వు నన్ను వెంబడించాలి. నీ పని ఏంటి? నన్ను వెంబడించు. యేసు ప్రభు వారు పునరుద్ధరణ అయిన తర్వాత అదే చెప్పాడు, ఇదిగోయా నన్ను వెంబడించండి, నన్ను వెంబడించండి. అంటే ఏం చెప్పాడంటే ఆయన మోక్షారోహణ అవుతూ, మీరు సర్వ సృష్టికి వెళ్ళండి, సమస్త జనులకు సువార్త. మరి ఇప్పుడు యేసు ప్రభువుని వెంబడించారా? మరి ఉన్నారా వీళ్ళతో? యేసు ప్రభు అంటే ఆయన అంటాడు, నేను పరలోకానికి మోక్షారోహణం అవుతున్నా, నా ఆత్మను మీతో ఉంచుతున్నాను. ఎవరితోటండి? నా ఆత్మను. మనిషిగా వ్యక్తిగతంగా ఉన్నప్పుడు నేను మాత్రమే ఉన్నా. ఇప్పుడు మీరు పిల్లలు ఉన్నారు, పిల్లలకు పని చెప్పరా? ఇంట్లో చెప్తారా లేరా? పక్కన మీరు పోతున్నారా, లేకపోతే వాళ్ళే పోయి తెస్తున్నారా? ఎవరన్నా వచ్చారండి, తలుపు కొట్టారు, మీరు పోయి తలుపు తీస్తున్నారా, మీ పిల్లలకు పోయి తలుపులు తీయమని చెప్తున్నారా? చెప్పండి ఒకసారి. మరి పిల్లలతో మీరు వెళ్తున్నారా? తలుపు తీస్తున్నారా లేదా? ఇప్పుడు పిల్లలు వెళ్ళినట్ట, మీరు వెళ్ళినట్ట? పిల్లలతో మీ మాట వెళ్ళిందా లేదా? అలానే ఒక షాప్కి వెళ్ళారు, కొట్టుకు పంపించి ఇది తీసుకురండి అని మీరు పంపించారు. వాళ్ళు తెస్తున్నారా లేదా? కానీ వాళ్ళతో ఏం వెళ్తుంది? మాట వెళ్తుంది, డబ్బులు వెళ్తున్నాయి. ఏమవుతుంది? మాట, శక్తి వెళ్తుందా లేదా? డబ్బులు వెళ్తున్నాయా లేదా? మరి కనిపిస్తుందా? నువ్వు కనిపిస్తున్నావు అక్కడ. నీ బదులు ఎవరు కనిపిస్తున్నారు? నీ మాట కనిపిస్తుంది, నీ యొక్క శక్తి. కొట్టు ఆయన ఎవరిని చూస్తున్నాడు? పొంగాలనే భవన మొహం చూడగానే అర్థమైపోయింది, వీళ్ళు ఇది తీసుకోరు, అది తీసుకుంటారు కదండి. పొంగాలనే అలా దీమని అడుగుతారు, చెప్తారు ఎమ్మటనే, మీ అమ్మ ఇది తీసుకోదు, ఇది తీసుకునేది, ఇది తీసుకో, మీరు ఇది తినకూడదు, ఇది తీసుకోండి. మనసు ఎవరిది ఉంది అక్కడ? ఎవరిది ఉంది? మీది ఉందా, పెద్దలది ఉందా? తల్లిదండ్రులు పంపించిన వాళ్ళది. మరి మీరు అడిగింది ఏంటి? సో ఎవరున్నారు ఇప్పుడు మీతో? అదే పరిశుద్ధాత్ముడు. అర్థమైందండి? ఎవరు మనసు? తండ్రి మనసు ఉంది, తండ్రి శక్తి ఉంది. పునరుద్ధానుడైన యేసు యొక్క ఆత్మ మీతో ఉన్నది. గెహజీతో తన గురువు అనలేదా, నీతో నా ఆత్మ రాలేదా? పౌలుని దేవుని ఆత్మ ఆటంకపరచలేదా? జాగ్రత్త, నీతో ప్రభు రావాలి, ప్రభు వెంబడి నువ్వు వెళ్ళాలి. ఇదిగో ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు వాళ్ళని పడవెక్కి పంపించాడు, కానీ ఆయన వారితో నీళ్లలో ఎదురొచ్చాడు. లేదు, పడవలో ఉన్న సందర్భంలో ఆమరమున కింద భాగంలో ఆయన నిద్రించాడు, వాళ్ళతో లేడు. కానీ ఇప్పుడు మటుకు ఆయన నీతో ఉన్నాడు, నిన్ను ఆయన్ని వెంబడించమంటున్నాడు. ఆయన కనిపించినప్పుడు ఆయన వారితో లేడు. ఇదిగో ఆయన కనపడనప్పుడు ఆయన నీతో ఉన్నాడు. ఆయన నీ పక్కన కనపడనప్పుడు అదృశ్యమైన వానిగా నీతో ఉన్నాడు. అర్థమైందండి? వెంబడించు. 2 సందర్భాలు ఆయన చూపించాడు. చూడండి ఇక్కడ మార్కు సువార్త 1వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనం చదవండి.
యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యుల పట్టు. ఎవరు వెంబడి రావాలండి? యేసయ్య వెంబడి రావాలి. నా వెంబడి రండి, కమ్ టు మీ, కమ్ టు మీ, కమ్ టు మీ, రండి 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 రండి. పిలిచిన వాడు ఎప్పుడు ఆయన దగ్గర పెట్టుకోవాలా. పొండి అన్నాడు, ఫుల్ఫిల్ చేసి ఖాళీగా పంపిలా. వాళ్ళని మార్చేశాడు. ఏమైపోయినాయి? మార్పు వచ్చేసింది. నిండు రొట్టెలు ఆయన చేతికిస్తే ముక్కలు చేసి పంచమన్నాడు. ఏం చేసి పంచమన్నాడు? రొట్టె ఇచ్చాడా, ముక్కలు ఇచ్చాడా? ఆయనకి ఇచ్చింది. జాగ్రత్తగా వినండి ఒక మాట. మీరు ఇంట్లో ఇడ్లీలో చపాతీలో ఏదైనా ముక్కలు చేసుకొని తింటారా, మొత్తం నోట్లు వేసుకుంటారా? కొంతమంది బోండాలు ఇష్టంగా తింటారు. పులు బంగారాలు బోండాలు చిన్నదే కదా, చేతికి వచ్చింది, మొత్తం నోట్లోకి పోయిద్దా లేకపోతే ముక్క చేస్తారా? లేదు, కోడిగుడ్డు ఉంది, బాయిల్డ్ ఎగ్, మంచి బలమైన, అందరూ తింటారు. అది అందరూ తింటారు, మంచిదే. తినేది మొత్తం ఒకసారి లోపలికి వెళ్ళిపోయిద్దా, ముక్కలు చేసుకుంటారా? ఇదే ముక్కలు చేసి బయట అమ్మితే తీసుకుంటారండి? 2 ముక్కలైన ఇడ్లీ ఇస్తే తీసుకుంటారా? చపాతీ ముక్కలు ఎందుకు? నీ కాడ ముక్కలు ఎందుకు కావాలి? వాళ్ళ దగ్గరికి ముక్కలైతే పనికొచ్చింది, లేకపోతే పనికి రాల. ముక్కలైతే దాంట్లో ఏమొచ్చింది? శక్తి వచ్చింది. యేసయ్య చేతికి కూడా రొట్టెలు ఇచ్చారు. యేసయ్య ఏం చేశాడు? వాటిని ఈరిచ్చాడు, స్తుతి చెల్లించాడు, ప్రతిష్ఠించాడు. కానీ నేను ఇప్పుడు అది చెప్పట్లా. యేసయ్య దగ్గరకు వస్తే నిన్ను ఎక్కడ ఎర్రగొట్టాలో, ఎక్కడ నల్లగొట్టాలో చేసి ఉపయోగపడేటట్టు చేస్తాడు. అది ఏం చేస్తాడండి? బంగారం బిస్కెట్ అని ఎవడు జేబులో పెట్టుకుంటారా? ఈ బిస్కెట్ని ఏం చేస్తారు? ముక్కలు చేస్తారు, చిన్న ముక్కలు చేసి దాన్ని కరగబెట్టి, ఉంగరం అయితే చేతికి పట్టేటట్టు, దండ అయితే మెడకు పట్టేటట్టు, పువ్వు అయితే చెవులకు పట్టేటట్టు కదండి. ఎన్ని వంకలు తిప్పుతాం దాన్ని, ఎన్ని వంకలు తిప్పుతాం. బిస్కెట్ నేను బిస్కెట్గానే ఉంటానంటే లేదు. బిస్కెట్ అని తింటారా? చూడండి ఒకసారి. ₹1,00,00,000 బిస్కెట్ తినండి, ఏమైద్ది? తిన్న గంటకు చేస్తారు. ఎందుకో విషంగా మారిపోయింది. అర్థమైందా? నీ చేతుల్లోకి వచ్చిన తర్వాత దానికి విలువ రావాలని దేవుడు నిన్ను దాన్ని విరిచాడు. విరగొట్టబడిన తర్వాత ఉపయోగపడతావు. అందుకనే యేసయ్య రండి అని పిలిచాడు. వచ్చిన తర్వాత ఆయన నలగొట్టా నీ రూపాన్ని మార్చేసి, నీ స్వరూపాన్ని మార్చేసి, నీకున్న పాపస్థితిని మార్చేసి, నీకున్న అవమానాన్ని మార్చేసి, నీకున్న ఇరుకును మార్చేసి, నీకున్న ఇబ్బందులు మార్చేసి, నీకున్న నష్టాన్ని తీర్చేసి ఒక ఘనమైన పాత్రగా ఇస్తాడు. ఏమిస్తాడండి? ఒక ఘనమైన రూపం మారిపోయింది. ఇప్పుడు ఏ రూపానికి వచ్చింది? విలువైన రూపానికి వచ్చింది. ఒనేసిము ఫిలెమోనుల మధ్య సంఘర్షణలో పౌలు భక్తుడు ఇదే చెప్తాడు. ప్రభువు ఒకప్పుడు అతడు నిష్ప్రయోజకుడే, ఇప్పుడు నీకు నాకు కూడా ప్రయోజకుడే. ఒకప్పుడు ఒక్కడికి కూడా పనికి రాలా, ఇప్పుడు లోకానికే పనికి వచ్చాడు. అర్థమైందా? అది ఒకప్పుడు నిష్ప్రయోజకులే, కానీ ప్రభు దగ్గరకు వస్తే, ప్రభువుని వెంబడిస్తే ప్రయోజకురాలుగా మారిపోతావు. అందుకని యేసయ్య రండి అన్నాడు. చేపలు పట్టుకునే వాళ్ళని రమ్మన్నాడు. ఈ చేపలు పట్టుకునే వాళ్ళని వచ్చిన తర్వాత ఆయన అంటాడు, నేను మిమ్మల్ని మనుషుల పట్టువారిగా చేస్తా. ఏంటి చేపలకి మనుషులకి తేడా? చేపలు పట్టేవాళ్ళు మనుషులకి ఇచ్చే చచ్చినయా బతికినాయా అండి? చేపలు పట్టుకునేది వాళ్ళ కోసమా, మనుషుల కోసమా? వ్యాపారం చేసుకోవటమా? మన కోసమా? మన కోసమేగా వ్యాపారం. అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. చచ్చిని ఇస్తున్నారా, బతికిని ఇస్తున్నారా? ఇప్పుడు దాకా ఒక అరిచి వెళ్ళింది గోలగోల చేసి. అయ్యే వచ్చిద్ది రేపు లైవ్లో కూడా ఎక్కువ. రేపు చూడండి, మున్సిపాలిటీ వాళ్ళ వేళ్ళనో ఎప్పుడు అయింది, దరిదాపు 40 నిమిషాల నుంచి అక్కడ వేలేసింది. ఎవరో కొత్త ఆమెలాగా ఉంది. బతికిన చేపలు అమ్ముతున్నారా, చచ్చిని అమ్ముతున్నారా? ఎన్ని రోజులైందో తెలియదు, వారం అయిందో 10 రోజులైందో. చేపలు అమ్ముతులా? చచ్చినయా బతికినయా? చేపలు పట్టే వాళ్ళని, చచ్చిపోయిన వాటిని బట్టి ఆధారం చేసుకొని బతికే వాళ్ళని పిలిచి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లు చేస్తున్నాను. ఇప్పుడు చచ్చిపోయిన చేపలు చంపేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు. మనుషుల్ని చచ్చిపోయిన వాళ్ళని పట్టారా, బతుకున్న వాళ్ళని పట్టారా?
పేరుకు బతికున్నారు కానీ ఎవడు బతికిలా, ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నారు. ఈ సత్యన స్థితిలో ఉన్న వాళ్ళని పట్టి బ్రతికిన వారిగా మార్చే వాళ్ళనిగా చేశాడు. ఎట్లా చేశాడండి? సత్యన చేపలను పట్టుకునే వాళ్ళని తీసుకొచ్చి బతికే వాళ్ళని బతికించే వాళ్ళనిగా చేశాడు. బతికించే వాళ్ళగా చేశాడు. నీ బ్రతుకు శాశ్వతము కాదు, కానీ నిన్ను బ్రతికించాడు. నిన్ను బ్రతికించే వానిగా చేయటానికి పొమ్మన్నాడు. నా వెంబడి రండని పునరుద్ధరణుడైన యేసు ప్రభు అంటున్నాడు. వెళ్ళండి, ఇప్పుడు నన్ను వెంబడించండి. వెళ్ళినా నేను మీతో ఉంటా. వెళ్ళినా ఎవరితో ఉంటానో అప్పుడు నేను కనిపించా. ఇప్పుడు ఎవరు కనిపిస్తారు? మీరు కనిపిస్తారు. అప్పుడు ఎవరు కనిపించారండి? యేసయ్య కనిపించాడు. ఇప్పుడు యేసయ్య నామం మాత్రమే కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది ఇప్పుడు? మళ్ళా మొదటికి వస్తున్నా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చాలా విలువైన మాట ఇది. ఈ పాత నిబంధన గ్రంథంలో ఎక్కడన్నా యేసయ్య పేరు చూపిస్తారా? పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో తండ్రి పేరు తప్ప ఎక్కడన్నా కుమారుని పేరు ఉందా? ఉందండి. కానీ కొత్త నిబంధనలో ఎవరి పేరు కనిపించింది? ఎవరి పేరు? పాత నిబంధనలో అనగా క్రీస్తు పూర్వము యెహోవా తండ్రిగా ఉన్నాడు, కుమారుని మరుగుపరిచాడు. కానీ తండ్రికి విధేయుడిగా కుమారుడు ఉంటే క్రొత్త నిబంధనలో కుమారుణ్ణి బయలుపరిచాడు. తండ్రి మరుగైపోయాడు. ఉన్నాడు, తండ్రి కనపడలా. తండ్రి కానీ ఈ పరిశుద్ధాత్మని యుగములో, ఈ క్రీస్తు శకములో ఆ క్రీస్తు అనే కుమారుడు కూడా మరుగయ్యాడు. ఉన్నాడు కానీ కనిపించలే. ఎవరిని కనిపింపజేస్తున్నాడు? ఆయన కొరకు ఎవరైతే రూపాంతరము చెందారో అది నీవు కావాలని ఆయన ఆశ. ఆయన కోసం ఎవరైతే సమర్పించబడ్డారో అది నీవు కావాలని ఆయన ఆశ. అందుకనే పేతురును రాయా అన్నాడు, యోహాను రాయా అన్నాడు. ఆయన్నే కాదు, నిన్ను కూడా పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఒకవేళ మారితే నీవే ఉంటావు. ఇప్పుడు ఎవరున్నారండి? హతసాక్షులే ఉన్నారా, లేకపోతే నామినల్గా ఉన్నవారు ఉన్నారా? లోకంలో నేను చూస్తుంటాను. ఇప్పటి వరకు 5 జనరేషన్స్ చూశాను. కొంతకాలం ఈయన గొప్ప పాస్టర్, ఈయన మంచి ప్రవక్త, ఈయన మంచి విశ్వాసి అని చెప్పుకొని ఉండొచ్చు. వాళ్ళు ఉన్నారా? కొంతమంది కొంతకాలం ఇలా కనుమరుగైపోయారు. ఆఖరికి ఇప్పుడు ఎవరైతే హతసాక్షులుగా ఉన్నారో వాళ్ళు మతికే ఉంటారు. ఎవరైతే దేవుని కోసం యథార్థంగా ఉన్నారో వాళ్ళు మటుకే నిలిచి ఉన్నారు. వేల మంది ఉన్నారండి. వేల మందిలో కొంతమందే కనిపిస్తున్నారే. ఏ దేవదాసయ్య గారు, భక్తి సింగ్ గారు, యేసన్న గారు లేరా? ఇంకా వేల కొలది ఉన్నారు. భక్తి సింగ్ గారి దినాల్లో వందల మంది, వేల మంది సేవకులు ఉన్నారు. ఎవరు లేరే? దేవుడు ఒక్కళ్ళనే హెచ్చించాడు. ఎందుకు హెచ్చించాడు? ఆయన అంతగా దేవుని కోసం త్యాగపూరితుడయ్యాడు, సిద్ధపడ్డాడు. యేసన్న గారు తన జీవితాన్ని అంతగా నలగొట్టుకున్నాడు. అలాగనే విలియం కేరీ గారు కావచ్చు, దేవదాస్ అయ్య గారు కావచ్చు, లేదు ఎస్ఎస్ శామ్యుయల్ డే దొర గారు కావచ్చు, లేదా క్లౌ దొర గారు కావచ్చు, వారి కుటుంబాలను వదిలిపెట్టారు. హ్యారిట్ గారు కావచ్చు, వారి ఆస్తులను నమ్ముకున్నారు. ప్రజలు ప్రభు కొరకు దీవించబడాలని ప్రభువులో ప్రయాసపడ్డారు. ఈ కొత్త నిబంధన యుగంలో ఇటువంటి మిషనరీలు కనిపిస్తున్నారా? ప్రభు కనిపిస్తున్నాడా? ఆలోచించండి, చెప్పండి సమాధానం. ఎవరున్నారండి ఇప్పుడు? పరిశుద్ధాత్మ యుగంలో ఒక నరుణ్ణి దేవుడు లేవనెత్తుతున్నాడు. ఆ నరుడు నువ్వు కావాలి. ఆ వ్యక్తివి. చచ్చిపోతావు, భయపడబాకు. నిన్ను చంపేస్తారు, భయపడబాకు. రాళ్లతో కొడతారు, భయపడబాకు. ఎందుకు? అదే ప్రభు అంటాడు, ముద్ర వేయించుకో, నా ముద్ర వేయించుకో, నా కొరకు సజీవ సాక్షిగా జీవించు. పేతురు మారిపోయాడు, నేనుంటానన్నాడు. ప్రభుని ఇటా సిలువ వేశారయ్యా, ఇలా సిలువ వేశారు, నన్ను ఇలా సిలువ వేయబాకండి, నన్ను తలది కిందలుగా పెట్టమంటున్నాడు. కింద భాగం పైన, పై భాగం కింద పెట్టమన్నాడు. హతసాక్షులుగా మారిపోయారు. అందుకనే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు కొత్త నిబంధనలో శిష్యుల పేర్లు రాయబడ్డాయి. ఒకప్పుడు వెనక చూసినాడే, ఒకప్పుడు వెనుదిరిగి పారిపోయిన వాడే ఇప్పుడు ఏమైపోయాడండి? నీవు కూడా ఉన్నావు, నువ్వు కూడా కావచ్చు. ప్రభు అడుగుతున్నాడు, అవుతావా? ఇష్టమేనా నీకు? ప్రియులరా, ప్రభు మనతో ఉండగానే మనల్ని మనం సవరించుకోకపోతే మన జీవితాల్లో
మహిమ రాదు. చాలాసార్లు నేను అందరికంటే నేను పైవానిగా ఉండాలనుకుంటాం. అది ఏ విషయంలో అయినా, ఆరోగ్యపరంగా అయినా, చదువులో అయినా, ఉద్యోగపరంగా అయినా, వ్యాపారంలో నీకున్న ఏ మనస్తత్వంలో అయినా నేనే ముందుండాలి అనుకుంటావు. నువ్వు ముందుండాలంటే నీవు ఎవరిలో ఉండాలంటే క్రీస్తులో కనిపించకుండా ఉన్నప్పుడు ఆయన కనిపింపజేస్తాడు. ఆయన చేతిలోనికి నువ్వు వెళ్ళినప్పుడు ఆయనను వెంబడించినప్పుడు, ఆయన రూపంలో నువ్వు మారినప్పుడు ఆయన నిన్నెవరు మోసం చేయరు. మళ్ళా చెప్తున్నాను, నువ్వే మోసం చేసుకుంటావు. ఎప్పుడు? ఆయన్ని వెంబడించకుండా వెనకకు చూసినప్పుడు, ఆయనను వెంబడించకుండా వెనకకు చూసినప్పుడు. కనుక ఈ పరిశుద్ధ దినాల్లో యేసు ప్రభు వారు సమాధిని గెలిచి బయటకు వచ్చి 40 రోజులు ఉన్న దినాల్లో ఈ చివరి ఆదివారంలో ప్రభు అంటున్నాడు, నన్ను వెంబడించడానికి నిన్ను పిలిచా, తప్పిపోయినా నిన్ను పట్టకొచ్చా, భయపడి ఆందోళనకు లోకంలో వెళ్ళిపోయినా నిన్ను తీసుకొచ్చా. ఎందుకు వచ్చానయ్యా అంటే, నీవు నాలో మలచబడాలి, నా బాధ్యతను నువ్వు తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలండి? ఎవరండి? ఎవరు తీసుకోవాలండి? ఎవరు తీసుకోవాలండి? ఎవరు తీసుకోవాలండి? ఎవరు? ఒకప్పుడు కూతురేనండి, ఇప్పుడు ఏమైంది? ఒకప్పుడు కూతురే, ఏమైంది? ఇప్పుడు అమ్మ అయింది, తల్లి అయింది, పిల్లకి పెళ్లి చేశారు. ఆ బిడ్డ ఆలోచన అంత ఎట్టుండిద్దండి? పెళ్ళైన స్త్రీని అడిగితే చెప్పేద్ది, పెళ్ళైన మరుసటి రోజు అమ్మ చదువుకోమంటే ఇప్పుడు కాదులే అత్తమ్మ అనేది. ఎందుకు? ముందు ఏం కావాలి? తల్లిని కావాలి, ఆశ. మరి దేవునిలోనికి నువ్వు వచ్చిన తర్వాత దేవుని రూపం నీకు రావద్దా? నిన్ను కన్నది కూడా ఒక తల్లేగా. అదే తల్లి నువ్వు కావాలనుకున్నావు. ఇప్పుడు ఎవరి స్థితిలోకి వెళ్ళాలనుకున్నా ఏమంటారు ఆమెను? ముందు ఆమెని అమ్మ అమ్మ. ఏ అమ్మ? 2 సార్లు అమ్మ అమ్మ అంటుంది ఎనుకలేని అమ్మమ్మ అన్నారు. ఏమన్నారు? ఒక పదం కలిసిపోవాలంట. అమ్మ అమ్మ 2 వేరుగా ఉన్నాయిగా. అమ్మ ప్లస్ 2 అమ్మలు ఎందుకులే అని అమ్మమ్మ అయింది. ఏ అమ్మ అయింది? సొంతం అయితే అమ్మమ్మ అయింది. సొంతం కాకపోతే ఏమైంది? చిన్నమ్మ పెద్దమ్మ. వేరు అయిపోయారా లేదా? ఇప్పుడు క్రీస్తులో నువ్వు సొంతగా ఉన్నావా, వేరుగా ఉన్నావా? అంటే నీ ఇప్పుడు తగ్గిపోయావా, క్రీస్తులో పెరిగావా అన్నది పదాల్లో నేను అనేది. నీలో ప్రభువు కనిపిస్తే నువ్వెవరు అంట? వీరు క్రైస్తవులు అయిన వారా, క్రీస్తుని వెంబడించేవారా, క్రీస్తులా? పదాలు వినండి జాగ్రత్తగా. ఇది ఎందుకు చెప్పానంటే ఊరకు చెప్పలా. నువ్వు క్రీస్తుని వెంబడించే వ్యక్తిగా ఉన్నావా, క్రీస్తు అయిపోయావా? యు ఆర్ క్రైస్ట్ ఫాలోవర్ ఆర్ క్రిస్టియన్. 2 పదాలకి వ్యత్యాసం ఉంది. చాలా ఉన్నాయి ఈ రోజుల్లో. క్రీస్తు అనుచరులము, క్రీస్తుని వెంబడించు వారము, క్రీస్తు శిష్యులము. అలానే దూరంగా ఉండి క్రీస్తు వెనకపోతున్నావా, లేదు క్రీస్తునే నువ్వు ధరించుకున్నావా? నీలో ఎవరున్నారు? అప్పుడు ఎవరు? క్రిస్టియన్. ఎవరు నువ్వు? క్రైస్తవుడవు, క్రైస్తవరాలవు. లేదు క్రీస్తుని వెంబడించి ప్రభు అడుగు జాడల్లో నడుస్తూ ఉన్నవాడు కొంతకాలం ఆయనలోకి వెళ్ళిపో. ఎంతకాలం వెనకబడిపోతుంటా? అదే ఇక్కడ చెప్పింది ఆయన. నా వెనకబడి రండి అన్నాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన మోక్షారోహణ అవుతూ ఆయన అంటున్నాడు, నువ్వే క్రీస్తు ఇంక పో. ఎవరువే? మరి యేసయ్య పాపం చేస్తాడా? యేసయ్య అబద్ధాలు ఆడతాడా? యేసయ్య తప్పులు చేస్తాడా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా రూపింపగలడా అన్నాడు. మరి నీలో పాపం ఉండొచ్చా? క్రైస్తవుడు అయితే ఉండకూడదు, క్రీస్తు అయితే నీలో క్రీస్తు కనిపించాడా? ఇక పాపము కనపట్ల. అది చూసేవాడు తప్పు కదా అంటే నీలో ఎందుకుంది మార్పేది? ది గ్రేట్ అలెగ్జాండర్ కూడా ఇదే చెప్పాడు కదా. లగెత్తుతున్నాడంట. ఎప్పుడో చిన్ననాటి స్నేహితురాలు, ఎప్పుడో పాతకాలం గర్ల్ ఫ్రెండ్ అడిగిందంట, అరుస్తుందా అంట. అలెగ్జాండర్ నన్ను అరుస్తూ ఉందంట. మార్టిన్ లూథర్ గురించి కూడా ఇదే చెప్తారు. ఎవరో జరిగిందో నాకైతే తెలియదు, చదువుకున్నది విన్నది మాత్రం. వెళ్ళిపోతా ఉన్నాడు, ఆమె అంటబడి వచ్చేసిందంట. వచ్చి నేను గుర్తులేనా అన్నాడంట. నువ్వే కానీ నేను కాదన్నాడంట ఆయన.
నువ్వే, నేను కాదు. ఒకప్పుడు నీతో నాకు సంబంధం ఉంది, కానీ ఇప్పుడు నేను ఎవరి సంబంధం అంటే ప్రభువు సంబంధమే. నీలో లోకం ఉందేమో, నాలో లోకమో. ఆయన చెప్పలే ఈ మాట, నేను చెప్తున్నా. ఒకప్పుడు లోక సంబంధినే, కానీ ఇప్పుడు లోకం నాలో లేదు. ఎవరున్నారు? ఈ వ్యక్తిని అలెగ్జాండర్ని ఆమె గుర్తుపట్టింది. ఎందుకంటే ఆమె చూపు అప్పుడు చూపే, ఆమె లక్షణం అప్పుడు. ఇదే బుద్ధి ఆయనకుంటే ఆమె అరిచేదాకా ఉంటాడా? ముందే పోతాడా లేదా? ఇప్పుడు ఆమె వెంబడి వస్తున్న ఆయన పని ఆయన చూసుకుంటున్నాడు. తీరా దగ్గరికి వచ్చి అడిగింది, అయాం నేనేనా? మర్చిపోయావా నన్ను? ఎలా మర్చిపోతాడండి? కాదు, కడగబడ్డాను. ఇప్పుడు ఏం చేయబడ్డాను? కడగబడ్డాను. చాలామంది కడిగితే ఏముండిద్ది అంటే మట్టిగానే ఉండిద్ది. అది అంట్లు కానీ గొడ్డలు కానీ ఇంటికి కానీ ఏమైనా ఎట్టుండిద్దండి? మట్టిగానే ఉండిద్ది. చొక్కా ఉతికితే లేకపోతే చీర ఉతికితే మట్టి మరకలుగానే ఉంటాయి. కొంతమంది ఉతికితే చాలా. యేసయ్య అంటాడు, నేను సాకలవాని సబ్బు వంటి వాణ్ణి కాదా? ఇంట్లో ఉతికితే అట్టనే ఉండేది, చాకలోళ్ళు ఉడికితే ఏముండదు. చాకలని ఎందుకు రాశారంటే కులాలు మతాలు కాదు, అక్కడ మనకు తెలిసిన భాషలో అక్కడ ట్రాన్స్లేషన్ జరిగింది, భాషాంతరము జరిగింది. చాకల వాళ్ళు ఉతికేది ఎలా ఉతుకుతారంటే, సబ్బు రుద్దుతుకరు, ముందు దాన్ని సోడాలో ఉడకబెడతారు. ఏ సోడా? గోలీ సోడానా లేకపోతే కైన్లీ సోడానా? బట్టల సోడా. ఏ సోడా అండి? ఇదేమో సాగేది, అదేమో నీళ్ళలో వేసి కాల్చేది. దాంట్లో ఉడికిన తర్వాత వీళ్ళు దానికి మళ్ళీ బ్రష్ కొడతారో బండకేసి కొడతారో, దాని పరిస్థితి అంతే కదండి. మంచి బాగా మందంగా ఉన్న దాన్ని బ్రష్ పెట్టి కొడతారా? ఏం చేస్తారు? ఇంకా నలగలేదనుకో, దాన్ని ఏం చేస్తారు? కర్ర తీసుకొని, అదే బాగా సిల్కో లేకపోతే ఇంకా మందమో అనుకోండి, పల్సన్ అనుకోండి, దాన్ని ఏం చేస్తారు? చక్కగా చేయబెట్టి కొంతమంది మందంగా తయారైపోతారు. ఏముంది మందం? ఏముందండి మందంగా అయ్యేది? ఏంది? కోడికుండిద్ది లోపల తెల్లగా, ఏందది? కొవ్వు. ఇదే పందికుండిద్ది, అదే మందంగా. ఏమంటారు దాన్ని? వారు అంటారు. గౌరవమా వారు అంటే? పందివారు, వరాహపు వారు అంటారా? పందివారు అంటే ఏంది? కొవ్వు. పాపాత్ములకు భలే ఉండిద్ది, అది కేకులాగా తింటుంటారు. ఎవరికి? పాపాత్ములకి. వారంటే గౌరవమా? పనికిరాందనా? అపరిశుద్ధమైనదని వారు. చాలామంది గౌరవం లేదని చాలా బాధపడుతుంటారు. నన్ను గౌరవించట్లేదు, గారు అనలేదు, స్త్రీ అనలేదు, నా కుర్చీ వేయలేదు. ఏంది గౌరవం? జాగ్రత్త. కొవ్వు పడితేనే తీసి పక్కన వేస్తాడు. కోళ్ళలో ఉన్న కొవ్వే తినబాకండి పక్కన వేస్తారు, గొర్రెలో ఉన్న కొవ్వే పక్కన వేస్తారు. ఇది మరీ ఫ్యాట్ అయ్యి ఇంకా ముద్ద అయిపోవాలంటే చాలామందికి అయిపోయింది. ఏడకు పోయింది? ఇది గౌరవం లేదని పోయింది. ప్రసంగం పక్కకు పోతుంది, వద్దులే. అర్థమైందా? గౌరవం కావాలా లేకపోతే ప్రభు దగ్గర విలువ కావాలా? ఏం కావాలి అంటే ఇప్పుడు ప్రభు నీలో కనిపించాలా, లోకం కనిపించాలా? ఏం కనపడాలి? చాలామందికి తేపులు వస్తాయండి. దో అని తేపంగానే ఒక సౌండ్ వచ్చిద్దా, వాసన వచ్చిద్దా? అంటే నువ్వు ఏం తిన్నావో తెలిసిద్దా లేదా? తేపులే కాదు, ఇంకో రకంగా కూడా వస్తాయి. నువ్వేమి తిందో తెలిసిద్దా లేదా? తిన్నదానికే ఎంతుంటే మరి నువ్వు జీవించిన జీవితం లేకపోతే నువ్వు నడిచే మార్గం తెలిసిద్దా లేదా? అది బుద్ధి అంటే. అర్థమైందండి?
నువ్వు క్రీస్తు బిడ్డగా ఉంటావా, లోక సంబంధంగా ఉంటావా? ఆర్ క్రిస్టియన్ ఆర్ క్రైస్ట్ ఫాలోవర్. ముదిరిపోయాం ఇప్పుడు, వెనకటి పదాలు ఆడబాకండి. నీలో క్రీస్తు కనపడాలి. పాత నిబంధనలో యెహోవా తండ్రి మాత్రమే కనిపించాడు, కొత్త నిబంధనలో కుమారుడు మాత్రమే కనిపించాడు. ఈ నూతన శకములో, యేసుక్రీస్తు వారి శకములో క్రీస్తులో నీవు కనపడాలి. ఎవరు కనపడాలి? ఆయన్ని హెచ్చించుకోవాలా. ఇప్పుడు ఆయనలో నిన్ను హెచ్చించాడు. ఆయనలో ఎవరిని హెచ్చించాడు? వాళ్ళ జోలు వద్దులేరా, వాళ్ళు గుడికి పోయేవాళ్ళు, వాళ్ళు మనకు వద్దులేరా క్రిస్టియన్స్ అంట. ఎవరు? పెళ్లి చూపులకు పోతే ఇదే జరిగిందండి. ఇంటి అద్దెకి మన పోతే ఇంటికి ఇదే జరిగింది. వాళ్ళు క్రైస్తవులు అంట, వద్దులే. వాళ్ళు గుడికి పోతారంట, ఆ అమ్మాయి వద్దులే మనకి, మేము గుడికి వెళ్ళట్లేదండి, మా గుడికి యాడికి వెళ్తారంట, స్వామి దగ్గరికి వెళ్తారంట. వాళ్ళు స్వామి దగ్గరికి వెళ్తారంటే వీళ్ళు గుడికి వెళ్తారని వద్దులే. ఎందుకు బాధ నీకు? నీ క్రీస్తు కావాలా, వాళ్ళు కావాలా? ఆ ఇల్లు కావాలా, క్రీస్తు కావాలా? అది నువ్వు ఏడ ఉండాలనుకున్నావు? క్రీస్తులో ఉండాలనుకున్నావా? క్రీస్తులో ఉండాలనుకున్నావా? క్రీస్తు నీలో కనిపించి. ఇదండి మోక్షారోహణము. మోక్షారోహణానికి సిద్ధపాటు అంటే ఏంటంటే, దేవుణ్ణి చేరడానికి సిద్ధపాటు ఎవరంటే, నీలో ఇక ప్రభువే కనిపించాలి. ఎవరు కనపడాలి? నీలో ఎవరు కనపడాలి? నీలో ఎవరు కనపడాలి? నన్ను చాలామంది అడుగుతుంటారు, అయ్యా నీకు యాక్సిడెంట్ అయింది కదా, భలే దెబ్బతిన్నావు కదా. నిజమే, నాకు యాక్సిడెంట్ అయింది, గుర్తు రాలేదు, గుర్తు లేదు ఇప్పటికీ. కానీ 42 నిమిషాలు నేను ఆ పరలోక వైభవాన్ని అనుభవించి, అది గుర్తుంది. దేవదూతల మధ్య వాళ్ళు స్తుతిస్తుంటే నేను నోరు తెరుచుకొని చూస్తున్నా వాళ్ళని, ఏందా ఇదని, అది గుర్తుంది. ఏం గుర్తుంది? నాకు పడ్డది తెలీదు, ఏడబడ్డది ఇప్పటికీ గుర్తులేదు. ఏడ గుర్తుంది? పరలోక రాజ్యం మాత్రమే గుర్తుంది. పరలోక రాజ్యం మాత్రమే. కొంత స్పర్శ ఉంది మధ్య మధ్యలో, 1-2 సెకండ్లో 108 ఎక్కియటం, అదే నా కోరిక. ఎప్పుడన్నా 108 ఎక్కాలని తీరింది. 108 కూర్చోబెట్టిన తర్వాత చూపించాడు, ఆ కోరిక తీరిందా? తీరిపోయింది. అబద్ధం కాదు, నా కోరికలన్నీ తీర్చాడు దేవుడు. పాపం ఎప్పుడు కోరుకోనులే, అనుభవాలు. ఈ 108 ఎక్స్పీరియన్స్ ఎట్టుండిద్ది కదండి. ఎక్కించాడు, పోయాను. 108లో చాలా అద్భుతాలు చూశాను నేను. 20 నిమిషాలు వర్ణనాతీతం. పిచ్చాడు అనుకుంటారా చెప్తా అవి కూడా సమయాన్ని బట్టి. సో దేవుని పరిచర్య చూశాను, పరిచర్య చేస్తున్న వాళ్ళు. అలానే నన్ను మోసం చేసిన వాళ్ళని కూడా చూశాను నేను. ఆ హాస్పిటల్లో బయట లోనికి వెళ్ళకముందే బయట పెద్ద జనం ఉన్నారు, దరిదాపు 300 మందికి పైగా. అప్పుడప్పుడు అడుగుతుంటారు, సుబోధిని ఎవరయ్యా పేర్లు, ఎవరెవరు వచ్చారు చెప్పమని. నాకు కొంతమంది కనిపిస్తూ ఉన్నారు, పాస్టర్లు ఎక్కువ చూశాను. వాళ్ళు వచ్చి నా జేబులో పెడుతున్నారు. తీరా చూస్తే నా జేబులో ఒక్కట్లేదు. పెడితేవాళ్ళు పెడుతుంటారు, నూకేవాళ్ళు ఎవరు? పెట్టేవాళ్ళు పెడుతున్నారు, తీసుకెళ్ళేవాళ్ళు తీసుకెళ్తా ఉన్నారు. వీటితో పని లేకుండా నాకు దేవుడు ఆరోగ్యమైన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇలాంటి ట్రీట్మెంట్ ఇస్తారని ఎవరు ఒప్పుకోవాలి అసలు. కానీ నన్ను చూడటానికి వచ్చి ఇంత గవర్నమెంట్ హాస్పిటల్ నా ద్వారా ఇప్పుడు ఇన్ని వేల మంది పోయి అక్కడ స్వస్థపడుతున్నారు. అంటే వాళ్ళకి అంతకుముందు నిరీక్షణ లేదు. నాకు ఇచ్చిన ట్రీట్మెంట్ని చూసి, నన్ను ఉంచిన వార్డు నుంచి ఏది ఇంత గొప్పగా ఉన్నాయని ఎంతమందో. అద్భుతం. అసలు హార్ట్ వార్డు ఉండిద్ది గవర్నమెంట్ హాస్పిటల్లో, ఏ కార్పొరేట్ హాస్పిటల్లో ఉండదు. వెటనరీ హాస్పిటల్కి వెళ్ళండి, బెడ్ చెప్పిద్ది. ఎలా ఉంటాయో డబ్బులన్నీ ఆడ కట్టొచ్చి ఆడ బాధలు పడుతుంటారు. ఆ డబ్బులు ఆడ బాగముందే ఈడకొస్తే బిడ్డ మిగిలిద్ది, డబ్బులు. అది లోకంలో నీ శరీరాన్ని, నీ యొక్క స్థితిని అంతా కాజేసుకొని ప్రభు దగ్గరకు వచ్చాయా అంటే ఇస్తాడు, ఓర్చుకో. ఇస్తాడు, ఓర్చుకో, అనుభవిస్తాడు, ఓర్చుకో. ఇప్పుడు నన్ను ఎంతమంది ఏమన్నా ఉంటా ప్రభు కోసం. వీడికి చాలామంది అంటారు, ఈడొచ్చి అదవండి, డబ్బులు అంటే ఇష్టం లేదు, డబ్బులు బాగొట్టుకుంటున్నాడు. వాళ్ళ కాడు ఉంటే ఈడో, వాళ్ళకి లోబడి ఉంటే ఈడో. ఎందుకో నన్నే కాదు ఎవరినైనా అంటారు. అవసరమా? నన్ను ఎదవన్నా వాడే బట్టి నేను ఎందుకు ఎదవని అవుతాను? నన్ను రక్షించిన వాడెవరు? నన్ను కొన్నవాడెవడు? ఎవరండి? యేసయ్య. నాలో ఆయన కనపడాలి. ఆయన ఉద్దేశం ఏంది? నిన్ను హెచ్చిస్తాను రా బిడ్డ, నువ్వు నా చేతుల్లో ఉండు.
నిన్ను హెచ్చిస్తా. అందుకని ఒక మాట అంటాడు, ఆయన చేతుల్లోకి రండి, చూడుము నా అరచేతుల్లో నిన్ను. ఎక్కడున్నావు నువ్వు? ఇప్పుడు చేయి పైకి ఎత్తాడండి. నువ్వు పైన ఉన్నావా కింద ఉన్నావా? పైన ఉన్నావా కింద ఉన్నావా? చెక్కాడంట. చెక్కింది ఊడి కింద పడిద్దా? చేతుల్లో పెట్టుకుంటే, చేతుల్లో ఇది పెట్టుకున్నా, చూస్తున్నారు లేదా? తిప్పాను, పడిద్దా లేదా? పడిపోయింది. పెట్టుకోవాలా నిన్ను ఏం చేశాడంట? చెక్కుకొని ఉన్నావు. నువ్వు పడవు, తిప్పినా నువ్వు కనిపిస్తావు. ఆయన చేయి కనపడదు, చేయిలోని ఆకారం కనిపించద్దు, నువ్వే కనిపించదు. నిన్ను పైకెత్తాలన్నా, నిన్ను ఆశీర్వదించాలన్నా, నిన్ను వాడుకోవాలన్నా ఏదైనా ముందు స్పర్శ నీకు ఈ కొత్త నిబంధన యుగంలో. కానీ నువ్వు ఎలా ఉండాలంటే ఆయనలో ఉండాలి, ఆయన నీతో ఉండాలి. అర్థమైందండి? ఈ స్థితికి మారటమే రూపాంతరం. ఆరోహణం, రూపాంతరం, ఆరోహణం. దేవుడు యేసయ్య రేపు గురువారం చెప్పాను కదా, 40వ రోజు మోక్షారోహణ అవుతున్నాడు. కానీ నిత్యమైన ఆత్మను మనలో ఉంచుతున్నాడు. ఈ ఆత్మతో నీవు ఉండి నువ్వే క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా లోకములో ఉండాలని ప్రభు యొక్క కోరిక. వచ్చి నీ అంత్య దినాలు ఇప్పుడు నిలబడకపోతే నీ జీవితంలో పరలోకం వెళ్ళలేవు. క్రీస్తు కోసం నేను క్రైస్తవుడను, క్రైస్తవురాలని చెప్పుకోవడానికి దేవుడు ఇచ్చాడు అవకాశం. నిలబడ్డ వాళ్ళు మాత్రమే క్రీస్తు సంబంధులు. మాకు అవసరం లేదు, లోకంలో బెనిఫిట్లు కావాలి, లోకానుసారమైన జీవితం జీవించాలనుకున్న వాళ్ళని ప్రభు ఎప్పుడు ఆపడు. వెళ్ళిపోండి, వెళ్ళిపోవచ్చు. నువ్వు నీ మార్గంలో నువ్వు వెళ్ళిపోవచ్చు. ఎటు వెళ్తావో నీ ఇష్టం, తల వంచు. పేతురు కూడా యేసయ్య వెనక వస్తున్నాడండి. వస్తున్నాడు, వెనక్కు చూస్తూ ఉన్నాడు. పేతురు కూడా వెనక్కి చూస్తూ ఉన్నాడు. పేతురు వెనక చూస్తున్నాడు. ఎంతకాలం వెనక చూస్తావు? వెనక చూడటమే కాదు, వెనక మాట్లాడుతున్నాడు ఆయన. అయ్యా వాడి సంగతి ఏంది, వీడి సంగతి ఏంది, ఇదిగో వాళ్ళ సంగతి ఏంది, వీళ్ళ సంగతి ఏంది అని మాట్లాడుతున్నాడు. ఎప్పుడు వాళ్ళను గురించి వీళ్ళని గురించి మాట్లాడుతున్నావా? లేదు నిన్ను గురించి నువ్వు మాట్లాడుకుంటున్నావా? ఏంటి నీ విషయం? ఏంది నీ సంగతి? నువ్వు వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళే పెద్దవాళ్ళు అవుతారు, కానీ నువ్వు కాదు. నీళ్ళలో రాళ్ళు వేస్తే నీళ్ళే పైకి వస్తున్నాయి, కానీ రాళ్ళు ఎప్పుడు పైకి రావు కదా. నువ్వు ఎదుటి వారిని నిందించి, ఎదుటివారిలో తప్పులు బట్టి ఎదుటివారిని ఎప్పుడు అవమానపరిచి, ఎదుటివారికి ఆయాసకరంగా జీవించినంత కాలం వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళు వీళ్ళని అన్నంతకాలం వాళ్ళే ఆశీర్వదించబడతారు, కానీ నువ్వు కాదు. నీతో ఉన్న ప్రభు దగ్గరికి రా. ప్రభు నిన్ను బలపరుస్తాడు, ప్రభు నిన్ను దర్శిస్తాడు, నిన్ను మహిమకరముగా వాడుకుంటాడు. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీరిచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి వందనాలు. రక్షించువారు, దర్శించువారు, మేలుతో తృప్తిపరచువారు మీరు నాయన. మిమ్మల్ని దాటి మేము ఇష్టానుసారముగా జీవిస్తున్నాం, క్షమించమని వేడుకొనుచున్నాం ప్రభువా. అలుపులు ముద్దులు వంటి వారము నాయన కనికరించమని వేడుకొనుచున్నాం, కాపాడమని వేడుకొనుచున్నాం. ఇంతవరకు లోకమును చూచాం, లోకానుసారమైన జీవితమును జీవించాం, లోకము యొక్క నడవడిలో నడిచాం, ఒప్పుకొనుచున్నాం, క్షమించము. ఇక నుంచి నాయన మీరు మాలో ఉండులాగన మా జీవితాలు మార్చబడి భాగ్యం మీరు అనుగ్రహించినందుకు వందనాలు. మీరు మోక్షారోహణుడు కాకమునిపే నాయన మీరు మాపై ఉంచిన ఆత్మను నాయన మీ నామము మహిమార్థమై మీరు మాకుంచిన యొక్క ఆధిక్యతను కలిగి జీవించు భాగ్యమును, అటువంటి ధన్యతనిచ్చిన విధానమును బట్టి వందనాలు. ఈ ధన్య జీవితంలో నాయన మా ద్వారా మిమ్మల్ని మహింపరచు భాగ్యమును, అనేకులను మీ యొద్దకు చేర్చు కృపను ప్రసాదించమని, మీ దీవెనలు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును అడిగి వేడుచున్నాము తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని సకలమైన దీవెనలు, పునరుద్ధారుడైన యేసు దేవుని పరిశుద్ధతతో కూడిన పరిశుద్ధాత్మయును మన అవసరతలు, ఆరోగ్యములను, మన ఆత్మీయ శారీరక స్థితిగతులు ప్రభువుకు మహిమకరముగా మారునట్లు సకల సమృద్ధితో తోడై నడిపించును గానక.